దేవుడు ఒక్కడే విఐపి, ఆయన ముందు అందరూ సమానులే అంటూ మద్రాసు హైకోర్టు చెప్పటాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజిక కార్యకర్త, హైకోర్టు న్యాయవాది బీకేఎస్ఆర్ అయ్యంగార్ శుభ పరిణామమన్నారు. విఐపీల కోసం దేవుడికి విశ్రాంతి లేకుండా చేయటం, సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టడం ఆపాలన్నారు. స్పెషల్ దర్శనాల పేరుతో డబ్బు దండుకోవటం, భక్తుల విరాళాలను దారి మళ్లించడంపై మండిపడ్డారు. ఇంకా ఏమన్నారు మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు. విఐపీలు సాధారణ భక్తులు అనేటువంటి తారతమ్యాలు లేకుండా ఉండే విధంగా కూడా అటు మద్రాసు హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు అటు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మరి ఈ వ్యాఖ్యలు ఏ విధంగా వెళ్తున్నాయి, అటు 6 వారాల వాయిదా తర్వాత ఎటువంటి నిర్ణయం రాబోతుంది అనేది అటు ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏలూరుకు చెందినటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక కార్యకర్త అయ్యంగారు మనతో ఉన్నారు. సరే సార్, ఈరోజు చెన్నై హైకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది తీర్పుగా మారే అవకాశం ఉందనుకోవచ్చా? అదేనండి, ఇది చాలా మంచి అంశం. ఇప్పుడు ఏంటంటే న్యాయస్థానం, ఇది మెడ్రాస్ హైకోర్టులో చొక్కలింగం గారు అని చెప్పి ఆయన విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన నాయకులైన వారు కేసు ఫైల్ చేశారు. ఇట్లా విఐపీ దర్శనాలు విఐపీల కోసం అని చెప్పి సమయం ఎక్కువగా చేయటం వల్ల సామాన్య భక్తులకు అందరికీ కూడా చాలా అసౌకర్యం కలుగుతోంది. మరి ఈ విషయంలో ఏంటంటే అసలు విఐపీ దర్శనాలనే కూడా రద్దు చేయాలని చెప్పి వారు అక్కడ ఉన్న దేవస్థానానికి సంబంధించిన అనేక విషయాల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద వారు ఫైల్ చేసిన నేపథ్యంలో మెడ్రాస్ హైకోర్టు దీన్ని పరిగణలో తీసుకుని కన్సర్న్ రెస్పాండెంట్స్ కూడా నోటీసెస్ అవి ఇష్యూ చేయటమే కాకుండా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదేం పూర్తిగా జడ్జిమెంట్ అయితే కాకపోయినా కానీ దీంట్లో ఉండే సున్నితత్వాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఆలయాలకు సంబంధించిన ఇంపార్టెన్స్ కానీ అక్కడున్న దేవీ దేవతలకు సంబంధించిన ఇంపార్టెన్స్ కానీ ఏమీ పరిగణలో తీసుకోకుండా ఎలా అయిపోయిందంటే వ్యవస్థ ఈ రోజున విఐపీలు అంటే ఒక్క విఐపీ వెళ్తే వాళ్ళతో పాటు 100 మంది వెళ్ళిపోవటం. ఆ విఐపీ వరకు కూడా అక్కడి వరకు అది విఐపీ అనే అసలు కాన్సెప్ట్ లేదు. సనాతన ధర్మంలో విఐపీ అనే అసలు కాన్సెప్టే లేదు. సనాతన ధర్మంలో డిస్క్రిమినేషన్కి తావే లేదు. ఏ కులస్తుడైనా, ఏ ఎవరికి సంబంధించిన ఎంత ఆస్తిపరుడన్నా, ఆస్తి లేక కూటికి లేని వాడైనా సరే, బిచ్చగాడైనా సరే అందరూ చక్కగా వచ్చి దర్శనం చేసుకు వెళ్ళటమే తప్ప కానీ ప్రముఖ స్థానం ఇవ్వటం, లేకపోతే వాడు వచ్చాడు కదా అని గొప్పతనం చేయటం సనాతన ధర్మంలో లేదు. అనేక మంది ప్రధానమంత్రి లాంటి వారు, లేకపోతే చీఫ్ జస్టిస్ లాంటి వారు వచ్చినారు అంటే వాళ్ళను సామాన్యుల క్యూలో రోజంతా వాళ్ళకి చాలా అమూల్యమైన సమయం, రోజంతా 2 రోజులు కూడా ఉండవలసి వస్తుంది. అలాంటి సందర్భాల్లో పబ్లిక్కి సంబంధించిన అనేక అంశాలు మూలపడిపోయే పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఇక్కడే కూర్చున్నట్టయితే. సో అనేక అంశాలు దూరం అయిపోతాయి కాబట్టి వాళ్ళకంటూ ఒక ప్రివిలేజ్ ఏర్పాటు చేశారు. వాటి కోసమే బ్లూ బుక్ అని, ఎల్లో బుక్ అని ఇచ్చారు. వాటికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీళ్ళకేమో చాలా దగ్గర నుంచి దర్శనాలు, హారతులు, అన్ని రకాల పూజలు, పునస్కారాలు. మీరు చూడండి, అదే కొన్ని దేవస్థానాల నుంచి బయటకు వచ్చే విఐపీలు అన్న వాళ్ళకి విపరీతంగా వాళ్ళకి చాలా గౌరవ సత్కారాలు చేసి గొప్ప శాలువాలు కూడా కప్పి పంపిస్తూ ఉంటారు. అలాగే శేషమాలలు కూడా వేసి పంపిస్తారు. ఇవన్నీ సామాన్యమైన భక్తులను అయితేనేమో తోసి అవతల బారేస్తూ ఉంటారు. అసలు కనీసం వాళ్ళకి ఒక్క సెకండ్ కూడా దర్శనం చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే వారు ఒక పిల్ ఫైల్ చేయడం జరిగింది. ఆ పిల్లు పరిగణలో తీసుకుని అది విచారణ కంటిన్యూ అవుతుంది. అది ఇప్పుడు వ్యాఖ్యలు అయితే చేసిందనమాట. దేవుడనే ఆయన మీ అందరి కోసం. ఇంకోటి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది కోర్టు గుర్తించిందని ఇక్కడ మనం ఖచ్చితంగా భావించవలసిన అవసరం ఉంది. సంబంధించి ప్రధానంగా మనం చూడొచ్చు, ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఏపీలో కూడా మీరు చెప్పినట్లు ప్రకాశం జిల్లా నుంచి పిటిషన్ పడింది. కానీ ఒక తీర్పు సుప్రీం నుంచి వస్తే కనుక ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో ప్రత్యేకించి కూడా తిరుమల చూస్తున్నాం, విజయవాడ కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాల్లో పొలిటికల్ లీడర్స్ ప్రమేయం ఎక్కువైపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరగడం కూడా చూసాం. ఎలాంటి మార్పు ప్రభుత్వాలు తీసుకుంటే రావాలండి, ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా, ఎవరిచ్చినా ప్రజల్లో మార్పు రావాలి. ఎలా ఉందంటే ఆలయ వ్యవస్థ అంతా కూడా ఈ రోజున ఎలా ఉందంటే రాజకీయ నాయకుల గుప్పిట్లో లీనమైపోయింది. ఈ రోజున దేవుడికి స్వతంత్రం లేదు. దేవుణ్ణి పూర్తిగా బందికానాలో ఉంచి దేవుణ్ణి ఆయన నిలబెట్టి 24 గంటలు ఆయన చేయవలసిన ఉపచారాలు చేయకుండా, ఆయన చేయవలసిన రిచువల్స్ ఏవి కూడా సక్రమంగా చేయకుండా ఆయన మీద పెట్టి టికెట్లు అమ్ముకుంటూ బతుకుతున్న వ్యవస్థలు తయారయ్యాక ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి. అసలు దేవాలయంలో టికెట్లు పెట్టే వ్యవస్థ హిందూ జాతికి చాలా శాపం లాంటిది. కాబట్టి ఖచ్చితంగా ఈ టికెట్లు పెట్టే వ్యవస్థను రద్దు చేయాలి. సామాన్యంగా నువ్వు వెళ్ళి దర్శనం చేసుకుంటే నీలో ఉండే అహంకారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు నీ అహంకారం చూపిస్తున్నావు, దేవుడికి ఇవ్వాల్సిన రిచువల్స్ ఇచ్చే టైంను కూడా నువ్వు హరిస్తున్నావు. ఒక రకంగా నువ్వు మంచిగా అన్నా కూడా పాపాన్ని మూటగట్టి తెచ్చుకుంటున్నావు, ఆలయానికి వెళ్తున్నావు. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వ్యవస్థలన్నీ కూడా యాజ్ లాంగ్ ఏజ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉన్నంత కాలం కూడా ఈ వ్యవస్థలకి ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఈ యొక్క పట్టు గ్రిప్పు వాటి మీద ఉంటూనే ఉంటుంది. కాబట్టి జాతి సమాయత్తం కావాలి. ఏది హిందూ జాతి
ముఖ్యంగా కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్ వీళ్ళు మంచి అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించే నైజాన్ని పెంచుకోవాలి. టికెట్ల పేరుతో డబ్బులు వసూలు చేసి ఆధ్యాత్మిక భక్తుల నుంచి కలెక్ట్ చేసిన డబ్బులతో టూరిజం కోసం ఖర్చు చేస్తుంది మన ప్రభుత్వం కానీ టీటీడీ కూడా చూస్తున్నాం. అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు? మీకు ఒకటండి, ఇప్పుడు ప్రభుత్వానికి అసలు రైట్స్ లేవు, పరిపాలన చేస్తే రైట్స్ లేవు. ఇట్ ఈజ్ కంప్లీట్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషనల్ వైలేషన్. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియామకం చేసేందుకు ఎప్పుడు నియామకం చేయాలి? ఎక్కడ కొంప ఏదైనా తగలబడుతుందంటే ఎవడైనా ఫిర్యాదు చేస్తే ఆ ఫైర్ స్టేషన్ వాడు వచ్చి దానికి సంబంధించిన ఆర్పేసి వెళ్ళిపోవాలి. అబ్బో ఇంత చాలా పెద్ద విశాలమైన ప్లేస్ ఉందండి, మేము ఒక 4 రోజులు ఇంకా తగలడకుండా కూర్చుంటామని పర్మనెంట్ అయిపోయి అక్కడ సెటిల్ అయిపోయి ఏకంగా పెద్ద వ్యవస్థ నిర్మాణం చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఓ దొంగతనం జరిగితే ఏం చేయాలి? పోలీసు వాడు వచ్చి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ దొంగతనం సంబంధించిన అంశాలు వెళ్ళిపోవాలి. ఏమన్నా ఈ చోటు బాగుంది, ఇంకో 4 రోజులు మీకోసం మంచిగా ఉంచుతామని చెప్పి అక్కడ పెట్టి నిమ్మళంగా చిన్న అవుట్ పోస్ట్ పెట్టి పర్మనెంట్గా మొత్తం డీజీపీ కార్యాలయం వరకు నిర్మాణం చేసి సెటిల్ అయిపోతే ఎలా ఉంటుందో దానికి తేడా ఏం లేదు. నీకు అవసరమైతే ఎక్కడి వరకు అక్కడ వరకే, వాళ్ళకి అవసరం ఉండే సమస్యలను పరిష్కరించడం అనేది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ వరకే పరిమితం చేసి బయటికి రావాల్సిన వాడి నువ్వు పర్మనెంట్గా సెటిల్ అయిపోమని ఏ వ్యవస్థలు చెప్పాయి? నువ్వు ఉండటమే ఇల్లీగల్ అయితే నువ్వే అర్చకుల్ని నువ్వే అపాయింట్ చేస్తావు, అక్కడ ఉన్న స్టాఫ్ని నువ్వే అపాయింట్ చేస్తావు, ఉద్యోగులందరినీ నువ్వే అపాయింట్ చేసి నీదనుకుని వ్యవస్థను ఏర్పాటు చేసి హుండీ డబ్బుల్లో వచ్చేవన్నీ నువ్వే నీ యొక్క జీతభత్యాలు ఖర్చు పెడతావు. ఇప్పుడు చూడండి, ఒక ఆలయానికి ₹1,00,00,000 ఆదాయం వస్తే జీతభత్యాల కింద 70 లక్షల రూపాయలు, ఏడాదికి 80 లక్షలు ఖర్చు అయిపోయినా అంటున్నారు. మళ్ళీ అక్కడ వార్షికోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఉత్సవాలు, తిరునక్షత్రాలు జరిగాయనుకోండి, దానికి మళ్ళీ దేశం మీద పడి అడుకోవడానికి బయలుదేరుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు? ₹1,00,00,000 ఆలయం వచ్చే ఆదాయానికి అందులో ఉండే ఉద్యోగులకు ఒక్కొక్కరికి ₹1,00,000, ₹2,00,000 ఇమ్మని ఎవడు చెప్పాడు? ఆ శక్తి మేరకు ఎంతవరకు అంతవరకు రియల్ ట్రస్టీస్ ఎవరున్నారో వాళ్ళు కావాల్సిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. నీ సొమ్ము కాదు కదా, దాంట్లో తీస్తున్నావు, ఖర్చు పెట్టేస్తున్నావు. ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు డబ్బు ఉన్న చోట చేరతారు. అదే రూపాయి ఆదాయం లేదనుకోండి, ఆ టెంపుల్ జోలి పోరు. వాళ్ళు చేసిన సేవలు అనిర్వచనీయం, దాంట్లో సందేహంలో. కానీ వ్యవస్థాగతంగా మాట్లాడుతున్నాం మనం. ఒక్క ఎకరం భూమి కూడా ఈ రోజున స్వాతంత్రం వచ్చాక స్వాధీనం చేసుకోపోగా కళ్ళెదురుగుండా భూములు కబ్జా అయిపోయినా కానీ కంప్లీట్గా నిద్రపోతున్న వ్యవస్థలు ఇవి. అంటే దేవాదాయ శాఖ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, అక్కడ ఉన్నటువంటి అధికారులకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. కానీ అక్కడ భక్తులు ఏదైనా సమాచారం అడిగితే సమాచార హక్కు చట్టం పరిధిలోకి కూడా రాదని చెప్తుంది. ఎలా అర్థం చేసుకోవచ్చు? తాజా కూడా ఒక గైడ్ లైన్స్ వచ్చినట్టుంది. ఇది ఏంటంటేనండి, ఒకదానికి లింకులు. ఇప్పుడు నీకు ఆలయం ఏం చేస్తున్నావు? ఆలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ అయిపోయావు, పరిపాలన చేసేస్తున్నావు, నువ్వే అన్నింటిలో ఇంటర్ఫియర్ అయిపోతున్నావు. అక్కడ ఉన్న ఆగమానికి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా ఒక కాగితం రాసేసి అర్చకుడి చేత నీకు కావాల్సిన విధంగా రాయించేసుకుంటావు. ఏ విషయంలోనే జోక్యం చేసుకుని అక్కడ ఉన్న ఏ నిధులైనా సరే తీసేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు టూరిస్టానికి ఖర్చు పెడతావు, పార్కులు ఖర్చు పెడతావు, లేదా ఇంకేదో సిమెంట్ విగ్రహాలు కట్టామని దానికి ఖర్చు పెడతావు, లేదా కళ్యాణ మండపాలు ఖర్చు పెడతావు. ఇవన్నీ ఇల్లీగలే. ఏమిటి? వర్క్ జనరేట్ చేస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చేసే పని అంటే చూసేవాడికి అది పెద్ద గొప్ప అద్భుతమైన సేవ చేస్తున్నట్టు కనబడుతున్నావు. 90% నేను చెప్పేది కరెక్ట్. ఏదైనా 10% నిజమైన చిత్తశుద్ధితో చేసే అధికారులు కానీ వ్యవస్థలు కానీ నేను ఎప్పుడు తప్పట్టుకోవట్లేదు. కానీ నేను చెప్పేది 90% జరుగుతున్న అక్రమాలు చెప్తున్నా. 2 కోట్ల ₹1,00,00,000 వర్క్ జనరేట్ చేస్తావు. ఎందుకనంటే ఒక కొత్త ఆలయం కట్టాలి అంటే నీకు డబ్బులు తీసుకోవడానికి అవకాశం లేదు. ఒక పాత ఆలయం, ఎంత గొప్పగా ఉన్న ఆలయం తగలెట్టాలి, దాన్ని రెనోవేషన్ చేయాలి, సిమెంట్తో కట్టి చేయాలని 2 కోట్లు తీస్తావు. దాంట్లో ₹1,00,00,000 చక్కగా మోర్ దాన్ ₹1,50,00,000 దాకా తినేస్తావు. ₹50 లక్షల పైన కింద పోస్తావు. పూజ అయిపోయిందంట, మళ్ళీ 6 ఏళ్ళు తిరగకుండానే దేవాలయం కూలిపోవడం సిద్ధం అవుతుంది. అంటే ఏంటి? వర్క్ జనరేట్ చేసి దాని మీద సొమ్ములు తినేసే వ్యవస్థ. అదే అక్కడ తీసుకోవడానికి డబ్బులు లేవనుకోండి ఉండిలో, అసలు దాని జోలికి పోడు, అసలు దాని వ్యవస్థ జోలికే పోరు. అలాగే రీసెంట్గా చీఫ్ కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు గారు రావడం, అనేక మంది కమిషనర్లు కూడా అపాయింట్ జరిగిన నేపథ్యంలో 2012కి సంబంధించిన విశాఖపట్నానికి సంబంధించిన మహాలక్ష్మి టెంపుల్కి సంబంధించిన పిటిషన్ ఆయన విచారణ చేయడం జరిగి ఆయన సమగ్ర విశ్లేషణ చేసి ఇది పూర్తిగా పార్లమెంటు ఏర్పాటు చేసిన చట్టాన్ని అమలు చేసి తీరవలసిందే, ఇది ఖచ్చితంగా ఏ రకంగా కూడా ఇది ఫండమెంటల్ రైట్, ఆర్టీఐ యాక్ట్ అనేది ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 19 క్లాజ్ 1 అనేది ఫండమెంటల్ రైటు, ఎటువంటి విధానాలైనా సరే ఓవర్ రైడ్ చేసేస్తుంది, సమాచారం ఇచ్చి తీరవలసిందే తప్ప కానీ ఇవ్వనంటానికి వీల్లేదు పార్లమెంట్ చేసిన చట్టానని చెప్పి ఆయన కంప్లీట్గా విశ్లేషణలన్నీ చేసుకొస్తూ ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఒకటి, ఆర్టికల్ 14 ఒకటి, ఆర్టికల్ 21 ఒకటి, ఈ ఆర్టికల్స్ అన్నింటిని కూడా ఉదాహరణ చేస్తూ ఇది పూర్తిగా సమాచారం ఇచ్చి తీరవలసిందని చెప్పి మొన్న ఇచ్చిన మన స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చీఫ్ కమిషనర్ వారు ఇచ్చిన ఆదేశాలు చాలా ముదావహం. ఖచ్చితంగా ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవస్థల నుంచి సమాచారం రాబట్టడం అనేది మళ్ళీ ఆ యజ్ఞం మళ్ళీ ప్రారంభం అవ్వాలని మేము మనసా కోరుతున్నాం.
అది చూస్తున్నామని అంటే ఈరోజు ప్రధానంగా కూడా అటు చెన్నై హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత కూడా ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల వ్యవస్థలో పరిపాలకులు ఎవరైతే జోక్యం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి స్వామికి ఇవ్వాల్సినటువంటి విశ్రాంతి కూడా ఇవ్వకుండా ఆదాయ వనరుగానే ఆలయాల్లో మార్చుకున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మారేటువంటి రోజులు వస్తాయి. దీనికి సంబంధించి చట్టాలన్నీ కూడా ఖచ్చితంగా దేవాలయాల్లో ఉన్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో అమలు చేస్తూ భక్తులకు ఎవరైతే ఉన్నారో వారికి సజావుగా దర్శనం కలిగే విధంగా సేవలు అందే విధంగా ఉండాలనేది కూడా అటు అయ్యంగారు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా సమాచార హక్కు చట్టానికి సంబంధించి కూడా అటు కమిషనర్ ఇచ్చినటువంటి తాజా ఉత్తర్వులు కూడా శుభసూచకం అంటూ ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్